స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్ అండ్ స్మోకింగ్ కిల్స్. ధూమపానం క్యాన్సర్కు మరియు మరణాలకు కారణమవుతుంది. డ్రింకింగ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం. ఏమైనా చాలు డల్గా ఉన్నావా? పీరియడ్స్, మూడ్ స్వింగ్స్? నీకు మాట్లాడటం రాదు కదా శివ. 2 years ముందు మన లవ్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు నేను 8 EMIs కట్టేదాన్ని. అది తగ్గి తగ్గి ఇప్పటికి 2 దాకా వచ్చింది. ఈ మంత్తో ఇంకో EMI కూడా క్లోజ్ అయిపోతుంది. కానీ ఆ ఒక్కటే మాత్రం. సార్ బిల్. అది క్లోజ్ అవుతుందన్న నమ్మకం పోయింది. అందుకే ఈరోజు అది క్లోజ్ చేద్దామని వచ్చాను. ఇంకా దీనికంటే వెయిట్ చేయడం నా వల్ల కాదు శివ. సరే బాయ్. ఏమబ్బే ఎలా అయింది ఇంటర్వ్యూ? బానే అయిందన్న. సార్కి మంచి కాఫీ తెచ్చివు. నేను బయట తాగొచ్చు, నాకొద్దు. ఓహో, సార్ బయట ఐస్ క్రీములు తినొచ్చారు కదా, ఇంకా ఇంట్లో కాఫీ ఎందుకు తాగుతారులే. నాన్న అది 10th క్లాస్ మామూలుగా పాస్ అయ్యి ఏ గ్రూప్ లో సీటు దొరక్క సార్ ఈజీగా 3 లక్షలు కట్టి డిప్లొమాలో చేరారు. అది 5 ఏండ్లు.
పోనీ ఆ తర్వాత అయినా ఇంజనీరింగ్ చదువుతాడులే అనుకుంటే యాడ్ నుండి వచ్చిందో అది ఏమప్పా అది ఇంటీరియర్ ఆ, డిజైన్. సార్ ఈజీగా ఇంకో 2 లక్షలు కట్టే ఇంకో 2 ఏండ్లో మేకులు బీకినాడు. రూపాయి సంపాదన ఉండదు కానీ ఎత్తులకు మాత్రం ఏం తక్కువ లేదు. అమ్మాయిలతో కాఫీ షాపులకి ఐస్ క్రీమ్ షాపులకి తిరగడమే సరిపోతాయి. ఎప్పుడు బాగుపడతాడో ఇప్పుడు ఏమైందండి? వాడు ఏదో ఒకటి చేస్తున్నాడు కదా. ఎప్పుడు చూడు ఆ ల్యాప్టాప్ ముందే కూర్చుంటాడు. అరే బయటికి వెళ్దాం, పని చేద్దాం, 10 రూపాయలు సంపాదిద్దాం అన్న ఆలోచన ఉండొద్దు. ఏం కొడుకుందన్నావే. ఫస్ట్ నెల్లూరు వచ్చేసుకోవాలి. శివ, రే శివ, యాడికి పోతుండో శివ? నేను చెన్నై పోతున్నా. மோட்டர் யார் போட்டது? அக்கா நாங்க இல்ல. எங்க அந்த தெலுங்கு பொண்ணு மித்ரா? அக்கா அவ குளிச்சிட்டு இருக்கா. 16 தடவையாச்சு. எப்ப பார்த்தாலும் யாரோ ஒருத்தர் வந்து ஏதோ ஒரு கம்ப்ளைண்ட் பண்ணிட்டே இருக்காங்க அவளால. யார் மோட்டர் ஆஃப் பண்ணுவாங்களாமா? இவ கொடுக்கற ரெண்ட் விட ஹாஸ்டலுக்கு வைக்கிற செலவு டபுள் மடங்கா இருக்கு. என் வாயில அசிங்கமா வருது. வாடகை கொடுத்து இதோட 4 மாசம் ஆகுது. வாடகை கொடுக்க வக்கீல வீட்டை காலி பண்றான். గాబరా గాబరా సోదరా లైఫ్ మొత్తం కాలమే తన్నెరా లక్ని అంతి భోజనంలో బంతి నొట్టిస్తారా చేపని వేపాక చెరువులో వేస్తారా
సంబంధం లేని పనులనే చేస్తున్నాం సిగ్గే పడకనే చెత్త చేరిందిలోనే గాబరా గాబరా సోదరా లైఫ్ మొత్తం కాలమే దండరా లక్కిని ఆమడ దూరం జానెడుగా పైనకి ఎక్కుదామంటే మారెడుగా జీవితం కిందకి జారిపోతుందేరా బైక్ టాక్సీ ఎక్కరా పౌడర్ పూసి జాబ్ హంటింగ్ చెయ్యాలా బాణలు వేసి కదలని నీళ్ళలో డెంగి డోమ పుట్టుకొస్తది ఉంటే నిన్నల్లో బుర్రె మింగి మింగి ఎత్తిపోతే గాబరా గాబరా సోదరా లైఫ్ మొత్తం కాలమే తన్నేరా లక్ష్మి ఆమడ దూరం జానెడుగా పైనకి ఎక్కుదామంటే మారెడుగా జీవితం కిందకి జారిపోతుందేరా என்னாச்சு? ஒன்றும் இல்லை. என்ன பண்ற? ఇంటీరియర్ డిజైనర్. கார் பண்றா? ஆணி அடி தெரியுமா? అది எங்க அடுக்கணும்னு தெரியும். ఏ నాకే నేనే భారం కలలే అయిపాయే దూరం నిజమే చల్లే కారం మనసే చేస్తుంది మారా లోకం ఏమన్నా నే సాగిస్తున్నా పోరాటం. ఏమే ఎప్పుడు వస్తాండవు? ఇదో ఈ వీక్ లో వచ్చేస్తాను నాన్న. అద్దో ఇద్దో అని చెప్పి నువ్వు చెన్నైకి పోయి 10 నెలలు అవుతాండది. చాలే ఆ లెటర్ వచ్చినాక పోదువు గాని. నాన్న ఇదిగో అబ్బాయి వాళ్ళకి అద్దో ఇద్దో అని చెప్పలేం కదా. రేపు నువ్వు గబాన బయలుదేరి చిత్తూరు వచ్చేయి. అర్థమైతుందా? చెప్పండి బ్రదర్. షార్ట్ ఫిల్మ్ ఇచ్చి 4 రోజులైంది, ఇంకా సబ్ టైటిల్స్ రాలేదు. డబ్బు మాత్రం ముందే తీసుకున్నారు. నేను రేపు ఒక అవార్డు పంపించాలి. ఎప్పుడు ఇస్తారు? ఇంకా సేపట్లో వచ్చేస్తాయి బ్రదర్. షార్ట్ ఫిల్మ్ చూసారా? ఎలా ఉంది? చాలా బాగుంది. అరే మన ఇంటి ఎదురుగా కుమారాన్ని ఉన్నాడు కదా, ఇంకో సూపర్ మార్కెట్ ఓపెన్ చేసే ప్లాన్ లో ఉన్నాడు. మీ వదిన ఆ సూపర్ మార్కెట్ తెరిస్తే నువ్వే ఇంటీరియర్ డిజైనింగ్ చేయాలని మాట్లాడేసి వచ్చింది. వదినెట్లుందిరా? తన వల్ల కావట్లేదురా. ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంతా అమ్మ నాన్నల కోసమేరా. ముందు వదిన జాగ్రత్తరా. సరేనా? ఈడ విషయాలేమి అమ్మ నాన్న జబ్బాకు. వాళ్ళ గురించి వదిలేరా. నీ ఖర్చులకు డబ్బులేసా, నేను మళ్ళీ మాట్లాడతాను. రేయ్, ఇంతవరకు ఏమైనా సంపాదించి ఎప్పుడైనా నువ్వు ఒక సుత్తి గాని ఒక మేకు గాని కొనుక్కున్నావారా? ఇప్పుడు లైఫ్ ఈజీగానే జరిగిపోతుందిరా. మేం పోయాక ఆ ఒక్క పూట తిండి కోసం కూడా అడుక్కోవాలి. నువ్వు మీ అన్న ఇంటి ముందు నుంచోనే. అబ్బాయి వాళ్ళకి అద్దో ఇద్దో అని చెప్పలేం కదా. రేపు నువ్వు గబాన బయలుదేరి చిత్తూరు వచ్చేయి. గాబరా గాబరా సోదరా లైఫ్ మొత్తం కాలమే తన్నరా లక్ష్మి ఆమడ దూరం జానెడుగా పైనకి ఎక్కుదామంటే మారెడుగా జీవితం కిందకి జారిపోతుందేరా. எங்க யார் நீங்க? இங்கதான் இருக்கீங்களா? ஆமா, ஏன்? ஸ்வேதான்னு ஒரு பொண்ணு. తెలుగా? సూపర్ అండి. శ్వేత అనే అమ్మాయిని నా బైక్ మీద ఈండే దింపిన అమౌంట్ ఇంకా క్రెడిట్ కాలేదు. ఫోన్ చేస్తే అతనులే కొంచెం ఆమె కనపడితే ఒక 60 రూపీస్ నా నంబర్కి జీపే చేయమని చెప్పండి. ఛాన్స్ ఎప్పటి నుంచి ఈడనే ఉన్నా. ஸ்வேதா, ஸ்வேதா, நீங்க வந்து பைக் டாக்ஸி பைய வெயிட்டிங். அமௌண்ட் கிரெடிட் ஆகல, இன்ஃபார்ம் பண்ண சொன்னாரு. எனக்கு டெபிட் ஆயிருச்சு. கம்பெனில கேட்டு சொல்றேன்னு சொல்லிடுங்க. நீங்க போய் சொல்லு.
கொஞ்சம் தூரம் போனா ஆட்டோ கிடைக்க போகுது. హలో. హాయ్, నిన్న మా పీజీ హాస్టల్కి వచ్చి నంబర్ ఇచ్చారు, గుర్తుందా? అవును, ఆ డబ్బులు ఇంకా పడలే. మీరు నన్ను కోయంబడు బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేస్తే ఆ అమ్మాయి డబ్బులు కూడా నేనే ఇచ్చేస్తా. ఏందే మో, నేను బైక్ పూలింగ్ మాత్రమే, బైక్ టాక్సీ అని నడపట్లే. సారీ సారీ. కాదండి, మీరు ఎట్లా కనపడుతున్నాను నేను? ఇందాక రానున్నారు. ఇవాళ పనేం లేదు, చేతిలో డబ్బులు లేవు. సరే మిమ్మల్ని డ్రాప్ చేస్తే ఇద్దరు డబ్బులు వస్తాయని. ఏ ఊరు మీరు? నీకెందుకు? చెప్తే కరెక్ట్ గా బస్ పాయింట్ గారు దించేస్తాగా. చిత్తూరు. నీది? నెల్లూరు. ఏదైనా ఫంక్షన్ పోతున్నారా? కాదు. మరి ఊరికి పోతున్నారు? కంపెనీలో ప్లేస్ అయ్యాను, కానీ కాల్ లెటర్ ఇంకా రాలేదు, అందుకే. మీరేంటి బైక్ టాక్సీ కాదన్నారు? పెద్దగా జాబ్కి వెళ్తున్నట్లేరు. ఏ బైక్ పూలింగ్? హలో, ఐఎమ్ బడ్డింగ్ ఇంటీరియర్ డిజైనర్. ఎన్నేళ్ళ నుండి బడ్డింగ్? ఆల్రెడీ కోర్స్ అయిపోయి ఇద్దరి దగ్గర అసిస్టెంట్ కూడా చేశారు. ఇప్పుడు సొంతంగా ప్రాజెక్ట్ కోసం ట్రై చేస్తా ఉన్నా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. థ్యాంక్స్. కొంచెం రేటింగ్ ఇవ్వండి. 5 స్టార్స్. హలో, ఏమైందండి? ఏం లేదు, కొంచెం హాస్టల్లో డ్రాప్ చేయండి. సరే, బాయ్ ఉండి. పర్లేదు. హలో, మళ్ళీ ఏమైందండి? వేకెన్సీ లేదట, వేరెవరో వచ్చేసారు. నా ఫ్రెండ్ ప్రీతి రీసెంట్గా వచ్చి అడియార్లో ఉంటుంది, కొంచెం మాకు డ్రాప్ చేయండి. సరే అక్క. అంకుల్, ప్రీతి ఉందా? ఇడియట్. అంకుల్, అతను నా బాయ్ ఫ్రెండ్. ఓ సారీ సారీ సారీ. అది సరే, చెప్పు ఏంటి విషయం? సడన్ గా హాస్టల్ వెకేట్ చేయాల్సి వచ్చింది. ఈ ఒక్క రోజు మీ ఇంట్లో ఉండే ఛాన్స్ ఉందా? రేపటికల్లా వేరే హాస్టల్ చూసేసుకుంటా. అదంతా నాకు పెద్ద ప్రాబ్లం కాదే. ఈరోజు నైట్ క్లయింట్ కాల్ ఉంది. ఇంట్లో రఘు మాత్రమే ఉంటాడు. అయినా సరే వదిలే. థ్యాంక్స్ ప్రీతి, నేను బయట ఏదో చూసుకుంటాను. ఏదైనా హెల్ప్ కావాలంటే మళ్ళీ కాల్ చేస్తా. ఓకే, బాయ్. హలో, కిందే ఉన్నానండి,
రండి. ఏంటి? ఏం చేద్దామండి? దొరికేదాకా వెతకాలి. డబ్బులు నేను పే చేస్తా. ఓ చినుక ఆకాశం దాటావా నీ మజిలీ వెతికేస్తూ వాలావా ఓ చిలక ఎందాక నీ నడక నీ వెనక నా దారే నడిపావా కాదు అని అంటూనే నీతోనే ఉంటున్నాను ఏంటో అర్థం కాని ఆనందమే ఖాళీ నా సమయాలే తీరిగ్గా భోంచేసావే నాకే కనిపిస్తావు నలువైపులా నాతో రాయిలా మన పయనం మొదలేగా మిత్ర రాపద మన దారి ఒకటేగా నాతో రాయిలా మన పయనం మొదలేగా మిత్ర రాపద మన దారి ఒకటేగా గడియారం గమనించే వీలుందా వీధులన్నీ చుట్టేస్తే సహకారం అందిస్తూ నీకైతే నవ్వుకుంటా నాలోనే కళా నిజం కలయిక మాయలా మరో మలుపుగా అటో అడుగై ఇటో పరుగై పోదామా. అమ్మా, వేరే ఒక కంపెనీ నుండి సడన్ గా కాల్ వచ్చిందమ్మా. ఇంటర్వ్యూకి రమ్మని చెప్పారు. అందుకే దిగేసి వెనక్కి వచ్చేసా. నాకేందో నమ్మే మాదిరి లేదు. యాలకి పెళ్ళోళ్ళు కూడా ఊరికొచ్చుంటారు. నువ్వు వస్తాండవని చెప్పినావు కదా మే. మా ఇక మీద పెళ్లి గురించి మాట్లాడినావంటే నేనే లదాకు పారిపోతాను. కాసి గద మే పోయేదే లడక్కాడి నుంచి వచ్చుండాది. ఎక్కడికో అక్కడ పోతానే. కాల్ మాత్రం నీకే చేస్తా. నాన్నకు నువ్వు చెప్పుకో. మిత్ర ఏయ్ నాతో రాయిలా మన పయనం మొదలేగా మిత్రారాపద మన దారి ఒకటేగా నాతో రాయిలా మన పయనం మొదలేగా మిత్రారాపద మన దారి ఒకటేనుగా నాతో రాయిలా ఇంకేడికండి పోయేదే? ఒంటరిగా అమ్మాయిని రోడ్ మీద వదిలేస్తారా? ఓరి అమ్మ బడవ, ఇప్పుడు ఎందుకండి సడన్ గా అమ్మాయి అబ్బాయి టాపిక్స్? డే తంబి ఎవరు వచ్చా 120 10,000 ఇవ్వడానికి రెడీ. వెతుకుదాం. నా రూమ్కి వస్తారా? రూమ్ కంట రూమ్కి. ఏంటంటే తప్పుగా వెళ్ళలేదండి మొత్తం. అది కాదండి, నా ఉద్దేశం అది కాదండి. బాగా అమ్మాయి కూడా యాక్ట్ చేయకే. నాకు ఇప్పుడు గుర్తొస్తోంది, 1 year బ్యాక్ నిన్ను నెల్లూరు IVF హాస్పిటల్లో అమ్మాయితో చూశాను. ఎంతమంది అమ్మాయిల జీవితం నాశనం చేశావో. ఏండే, నేను నా జీవితం తప్ప ఎవరి జీవితం నాశనం చేయలేదంటే. ఒక సెకండ్ ఆగండి. మీరు చూసింది మా వదిన్ని.
అదేనా? అయినా సరే రూమ్కి రమ్మండం ఏంటి? మీరెట్టా 10,000 ఇస్తా అన్నారు కదండి, అందుకే అడిగా. కానీ రూమ్ అంటే ఏంటే మా హౌస్ ఓనర్కి బూతులు వచ్చని నాకు ఈ మధ్యనే తెలిసింది. బేసిక్ గా 2 months నుంచి రెంట్ కట్టలే, మీరు వస్తే రెంట్ షేర్ వద్దని అడిగానండి. ఏండే నేను తినడానికి స్నానం చేయడానికి మాత్రం రూమ్కి వస్తానండి, మిగతావన్నీ బయటనే. నేను పనుకునేది కూడా టెరెస్ మీదే. నీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదండి. సరే సెట్ అయితే ఉంటా, లేదంటే ఉండను. ఎవరైనా తప్పుగా అనుకుంటే? ఛాన్సే లేదండి. హలో సార్, ആരാ? റൂം ബുക്ക് പണിയിരുന്നത്. സൈൻ ഇട്ട ഇവിടെ 2 പേരോടെ ഐഡി കാർഡ് താ. కపుల్ ఫ్రెండ్లీ ఫోటో తెచ్చు. మీరు వేసేసుకోండి. వాడు దానికి వచ్చామనుకుంటున్నాడు కదా, దానికేగా తీసుకొచ్చాం. అప్పుడు రూమ్ కోసం బైక్ ఎక్కించుకొని ఊరంతా తిప్పాం, ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చాం. ఫస్ట్ వెళ్ళి స్నానం చేసిరా. హలో సార్, మీరు ఇద్దరు ఎక్కడ ఉన్నారు సార్? ఏ ఇద్దరునా? సార్ మాట్లాడొద్దు సార్, ఇక్కడ పెద్ద ప్రాబ్లం అవుతుంది. మర్యాదగా ఇద్దరు తిరిగి వచ్చేయండి సార్. నా ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేదు, నేను మళ్ళీ చేస్తాను. లేదు నేను మళ్ళీ ఇప్పుడే చేస్తాను. చేస్తా.
నా కలలకే ఈ గూడు ఓకే ఫ్రీ తిరుగుడే ఒళ్ళే విరిచాకే రానినే కాదులే అయినా నాదే రాజ్యం నీకైనా నాకైనా లేదంట సొంతం బాగుంది బంధం ఏమండి వాలంటీర్ డ్రాప్ చేయండి డబ్బులు నేను పే చేస్తాను. పర్లేదు. టీ తాగుదామా? టైం ఉందా? ఇంటర్వ్యూకా? ఆల్ ది బెస్ట్. ఏమైంది? బైక్ పూలింగ్ లో బాగా డబ్బులు వస్తున్నట్టున్నాయి. ఏడండి రోజు ఖర్చులకు సరిపోతున్నాయి. అయితే ఇంటి నుండి వస్తున్నాయా? మా నాన్న పనిచేసే రోజుల్లో డబ్బులు ఇచ్చేవాడు, హ్యాపీగా తీసుకున్నామండి. అదే అని రిటైర్ అయిందో తోడిస్తే ఆయన ఇస్తాడండి, ఆయనేం మారలే. కానీ నేను కూడా మారకుండా ఇట్టే ఉన్నాను తెలిస్తేనే, అందుకే ఇంట్లో ఏదో అబద్ధం చెప్తురుతా ఉన్నా. మా అన్నకి మాత్రం అన్నీ తెలుసు, కానీ అప్పుడప్పుడు వాడికి కూడా అబద్ధం చెప్తేనే బెటర్ అనిపిస్తా ఉంది. బడ్డింగ్ ఇంటీరియర్ డిజైనర్. నేను తీసుకుంటానండి లైఫ్లో కొన్ని డిసిషన్లా, ఒక్కటి వర్కౌట్ అవుతాయి. నాకు పెద్ద పెద్ద ఆశలు లేవండి. ఆ ఫస్ట్ ప్రాజెక్ట్ రాగానే వచ్చిన డబ్బులతో మా నాన్నకు సుత్తి మేకు కొనిస్తే చాలు. శివ, ఈరోజు ప్లాన్ ఏంటి? ఒక కన్స్ట్రక్షన్ ఆఫీస్ కొటేషన్ ఇవ్వడానికి ఇంటి వరకు పోవాలి. ఇప్పుడు దాకా ఎన్నో ఆఫీసులకు వెళ్ళి ఉంటారు? ఓ 20 దాకా ఉంటాయి. ఎందుకు అడుగుతున్నారు? నిన్న షెల్ఫ్లో మీ ప్రాజెక్ట్ ఐడియాస్ ఉంటే చూశాను, యాక్చువల్లీ బాగున్నాయి. కానీ మీ కమ్యూనికేషన్ స్కిల్స్, బేసిక్గా మీకు మాట్లాడడం రాదు కదా. అయితే చెప్తా. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. Your communication skills are very bad. It'll make you stumble. ఎందుకే? We are an interior design team that believe in delivering quality service. You should check out some of the materials that we have here. You can see different textures and colors. You can actually physically feel this. This, sir, you won't find anywhere. The ball is in your court, sir. Idea is good, but past projects ये दो मेरे लिए.
స్టంబుల్. అమ్మాయిని చూడగానే బాగా ఇచ్చేస్తారంటావా? అటెన్షన్ ఇస్తారనుకున్నా. అటెన్షన్ ఫ్రీయేగా, అది ఇస్తారు. ప్రాజెక్ట్ డబ్బులు కదా, ఆలోచిస్తారు. దీనికి మళ్ళీ నాకు తప్పు మేకు. ఎన్నాச்சு? చైన్స్ బయట పోయి చాయరువాము సార్. ఏం జీవితం రా ఇదే, మంచిది ఒక్కడ జరగదే. పాస్ ప్రాజెక్ట్స్ ఏం చేయలేదా? ఇస్తేనేగా చేసేది. చెప్తా. కంపెనీ నేమ్ ఏం పెట్టాలనుకుంటున్నారు? రివ్యూ ఇంటీరియర్స్. నైస్ నేమ్. స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్ ఉందా? ఉంది, బట్ నేను యాక్టివ్గా లేను. గూగుల్ మ్యాప్ లో కంపెనీ అకౌంట్ ఓపెన్ చేసి ఫేక్ అడ్రస్ క్రియేట్ చేద్దాం. అది మీ ఫ్రెండ్స్ అందరికి పంపించి రివ్యూ ఇవ్వమని చెప్పండి. అట్లా చేస్తే ప్రాజెక్ట్ వస్తుందా? ఒక ట్రై కదా. ఆఫీస్ లొకేషన్ ఎక్కడ పెడదాం? టీ నగర్. మీ వాట్సాప్ కి ఈ లింక్ షేర్ చేశాను, అది అందరికి ఫార్వర్డ్ చేయండి. హలో, రివ్యూ ఇంటీరియర్స్. సార్ 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 ఎస్ సార్. Is it right time to talk to you? சார் எஸ் சார், 1 minute சார். சார் 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 இப்போ சொல்லுங்க சார். ஒரு கபோர்ட் ஆர்டர் கொட்டேஷன் தேவைப்படுது. இப்போ நீங்க வர முடியுமா? சார் வாட்ஸ்அப் யுவர் அட்ரஸ் சார். வில் கம் இன் 1 hour. ஓகே, அனுப்புறேன். సూపర్, ఆల్ ది బెస్ట్. సార్ నాకు అటెన్షన్ అవసరం. అలా అయితే షేర్ కూడా అవసరం. நீங்க రివ్యూ ఇంటీరియర్ సార్. ப்ளீஸ் கம். How much you charge for the cupboards? Sir, frame means it starts from 600 rupees per square foot. Sir, box అయితే 1100 sir. Materials? Sir, commercial plywood, waterproof plywood, HDHMR, steel wood, 600, 700, 650, 1500 per square foot sir, including mica, transportations, labor எல்லாமே sir. ஆமா எல்லாமே சார். இதுல எது லைஃப் கொடுக்கும்? Sir, all that we use a certified company product sir. கண்டிப்பா 10-15 years இருக்கும் sir. Last question. Why review interiors? சார், இப்போ கம்பெனி இனாகுரல் ஆஃபர்ல 10% டிஸ்கவுண்ட் போயிட்டு இருக்கு. நெக்ஸ்ட் 5 இயர்ஸ்ல if any problem comes, 1 hourல we come to your doorstep. கண்டிப்பா. மேக்ஸிமம் எந்த ப்ராப்ளம் வராது சார். அப்படி வந்தா உள்ள இன்ச்சஸ் ப்ராப்ளம் தான் வரும். 100 rupees one set. I'll do it free of cost. சார், if you once show the unit, நீங்க இதுக்கு முன்னாடி பார்த்த டிசைனர்ஸ் விட I'll give you the best quotation. Okay. Come. சார் சார் இந்த வாஷ் பேஷன் கீழே காம்பேக்டா சின்னதா எனக்கு ஒரு கபோர்ட் வேணும். షేర్ కావాలన్నారు. సైలెంట్ గా టార్చర్ 1 minute సార్. I'll just come back. ఇస్తేనే కదా చేసేదన్నారు. ఫస్ట్ ప్రాజెక్ట్స్ ఇలా చేసేద్దాం. అన్నా, ఫస్ట్ టైం ఎంట్రీ. జై బాలయ్య.
మీరు వస్తుండగా ఉన్నప్పుడు చూసాను సార్. నన్ను గుర్తు పెట్టుకుని మీ బస్తి ప్రాజెక్ట్కి నన్ను పిలిచినందుకు థ్యాంక్స్ సార్. పూజ సమయ్యా ఏంటి పని చెప్పండి. ఆండో చేసుకుని రండి, నేను వెనకాల వెయిట్ చేస్తా. పనే దాని కిందన్నా. దీని కింద ఈ పనికి నేను గుర్తొచ్చిన ఈ బడ్జెట్ కన్నా పూజ సామాన్ బడ్జెట్ ఎక్కువ సార్. నా ఫస్ట్ ప్రాజెక్ట్ నా. అయితే ప్లీజ్ 50 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తామన్నా. ఈ పూజ సామాన్ తీసుకెళ్ళి షాపులో రిటర్న్ చేయి. சரிண்ணே. అడుగుదామా? நோ என்ன பில்லு போட்டாலும் பெருசா வர மாட்டேங்குதுண்ணா. ఏరా బిల్లు తగ్గితే ఏంది? కొంచెం నీளமா కొంచెం అగలమా వెయ్యి. పెడితే లోపలికి పోయి పడుకుంటారా? పెనాలు పట్లే పడతారుగా. పోండి సార్, వెళ్ళి టీ పెట్టుకురండి. సేమ్ టీ. రిటైర్ అయితే ఏదైనా సెక్యూరిటీ పనికి పోకుండా కొంపులోనే కూర్చొని అందరినీ టార్చర్ చేస్తున్నారు. షేర్ నా పర్స్ ఎక్కడ పడిపోయించివా? డబ్బులు ఏమైనా ఉన్నాయా? ఇంటి తాళాలు ఉన్నాయి. ఏంటి అలా చూస్తున్నావు? మొత్తం మేకప్ కనపడతా ఉంది. ఫేస్ ఎక్కడా అని ఎదుగుతున్నా. ఓ అదా, ఇలాంటి హోటల్స్ లో తెలియకుండా కెమెరాలు పెడతారంట, అందుకే కొంచెం. ఎవరైనా లవ్ చేశారా? సతీష్ ఒక డేటింగ్ యాప్ లో మ్యాచ్ అయ్యాం. తర్వాత మీట్ అయ్యాం, డేట్కి వెళ్ళాం, లవ్ చేసుకున్నాం. కానీ అప్పుడు తెలిసింది బట్ పార్లర్ రన్ చేస్తున్నాడని. ఓ బిజినెస్ మ్యానా? పార్లర్ విత్ హ్యాపీ ఎండింగ్. నటించకండి, అదొక రకమైన బ్రోతర్. అది లైట్ లేండి. సార్కి లవ్ స్టోరీస్ లాంటివి ఏం లేవా? ఉండేది, ఇప్పుడు లేదు. ఏ వదిలేసింది. రీజన్? ఉద్యోగం లేదు, సరైన శాలరీ లేదు. ఇంకో 2 ఏళ్ళైనా సరే నువ్వు ఇట్టే ఉంటావు అని చెప్పి వెళ్ళిపోయింది. కరెక్ట్ గానే చెప్పింది. చాలా ట్రూగా లవ్ చేశారా? వదిలేస్తుందని తెలిస్తే చేసేవాడు కాదు, చేసి. ஸ்பென்சர் இருக்கீங்க? ఏంటి ఫీల్ పని పోరింగ్లా? పదా. ఇక్కడ ఇక్కడే రా, దిగు. మో నడి రోడ్డు మీద నిలబడి గట్టిగా అరవాలని ఉంది. పిచ్చి అనుకుంటారు అనుకోని. ఎప్పుడు ఇంతేనా? ఊరు వెళ్తాను, బస్ దిగేస్తారు, సడన్ గా నాతో ఇంటర్వ్యూకి వచ్చేస్తారు. ఆ నిమిషం ఏంటో మాత్రమేనా? ఆ తర్వాత 2 కళ్ళకి చెప్పండి. నా 2 కళ్ళకి. ఈ నిమిషం ఇంకో నిమిషంగా మారేలోపు అనుకున్నది అప్పుడే చేసేస్తే లైఫ్లో ఏ రిగ్రెట్ ఉండదు కదా. మీరు అడిగారే ఆ తర్వాత, అప్పుడు ఈ నిమిషాన్ని తలుచుకుంటే ఓ సాటిస్ఫైయింగ్ మూమెంట్గా మిగిలిపోతుంది.
అంటే పిచ్చి అనుకోరా? ఈ నిమిషం ఇంకో నిమిషంగా మారేలోపు అనుకుంది ఇప్పుడే చేసేస్తే ఒక సాటిస్ఫైయింగ్ మూమెంట్గా మిగిలిపోతుంది కదా. పనుకున్నారా? చెప్పండి. మీరే చెప్పండి. ఏం చెప్పాలో చెప్పండి. ఏదైనా చెప్పండి. ఇంకా అండినా నువ్వు రా పో అని పిలవండి. ట్రై చేస్తా. చేయండి. ఏం చేస్తా ఉన్నావు? ఏం లేదండి. ఇదిగో మీరు వండి అనేస్తే నేను వండి అనేస్తా. ఏం లేదురా. ఓకే బుచ్చి. రే పిచ్చన కొడుక, ఇంకేం లేదా మాట్లాడడానికి? ఓసే పెచ్చ మొహమా, ఏ నువ్వు మాట్లాడలేవా? ఏంట్రా పూతులు మాట్లాడుతున్నావు? ఆహా సారీ మిట్టు. సర్లే. ఇంకా ఏంటి? సాటిస్ఫైయింగ్ వర్క్ శివ, థ్యాంక్ యూ. ఏందే కొంచెం తుత్తరాపుకుంటావా? ఇది నువ్వు చేసిన కబడ్కి వచ్చిన రివ్యూ రా, ఫస్ట్ ఆనెస్ట్ రివ్యూ. లక్కీను. ఓ ఎప్పుడురా లైఫ్ లో బిజీ అవుతా అని వెయిట్ చేస్తా ఉండేవాడిని. ఫస్ట్ టైం చిన్న హోప్ వచ్చింది. ఒక హగ్ ఇస్తావా? లివింగ్కే ఛాన్స్ లేనుండి లివింగ్ టుగెదర్ లైఫ్ బతికేస్తా ఉన్నా. ఏయ్ హ్యాండ్ ఇవ్వవు కదా? చెప్తా. బానే ఉంది ఇక్కడ.
నువ్వు తింటూ ఉండు, ఇప్పుడే వస్తా. ఎలాగో బాత్రూంలో సోపు డబ్బాని కట్టమంటారు. ఏందన్నా? నిజం చెప్పాను. కొటేషన్ పెద్దగా ఇమ్మని చెప్పాను సార్. లోపలికి వెళ్దాం బాధ. ఈడికింత పని చేయడానికి రామోజీలో సెక్యూరిటీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ అన్న. యాక్చువల్గా మేము చాలా ప్రాపర్టీస్ చూసాం. లాస్ట్ మంత్ దీన్ని ఫైనలైజ్ చేసాం. సూపర్ సార్. శివ, దీని వార్డ్రోబ్, మాడ్యులర్ కిచెన్, ఫాల్ సీలింగ్ మొత్తం నువ్వే చేయాలి. ఓకేనా சார்? ఖచ్చితంగా సార్. ஐயோ, நாங்க பின்ட்ரெஸ்ட்ல சில ஐடியாஸ்லாம் பார்த்திருக்கோம். ஆனா நீங்களும் உங்க ஐடியாஸ் கொடுத்தா இன்னும் சூப்பரா இருக்கும். షూర్ షూర్, நிறைய ఐడియాస్ ఇருக்கு మ్యామ్. సార్ ఒకసారి బిల్లా మొత్తం చూసేస్తే కొటేషన్ ఇవ్వడం ఈజీ అవుతుంది. విత్ ఐడియాస్ అండ్ ఆప్షన్స్ ఆఫ్ కోర్స్. సార్ ఖచ్చితంగా మీరు ముందు కలిసిన డిజైనర్స్ కన్నా బెస్ట్ కొటేషన్ మేమే ఇస్తాం సార్. ఇస్తావా సార్? యాక్చువల్గా శివ, మేము చాలా మంది డిజైనర్స్ చూసాం. మా ఫాదర్ లా మిమ్మల్ని రెఫర్ చేయడం వల్ల మేము ఫిక్స్ అయిపోయాం. తుంబాదిగం సారా? అవును. ఆల్ ది బెస్ట్. చెప్పరా. రివ్యూ ఇంటీరియర్స్ ఎండి మాట్లాడుతా ఉన్నా. ప్రాజెక్ట్ 2కి రెడీ అవ్వండి. సూపర్, కంగ్రాట్స్. మరో ప్రయాణం ఇదే ప్రపంచం ప్రేమానంతం నువ్వే నా సొంతం ప్రియా నా ప్రాణం. హో ఒక నువ్వు ఒక నేను ఒకలాగే నడిచాము ఈ దారుల్లో. అనుకోగా ఎదురయ్యే నిజమల్లే కలిసావు నా నీడల్లో. మౌనాల భాష తెలిపే నిశ్వాస అది నేను చూసా మనసారా. ఓ సరిహద్దుల్ని దాటేసి వేళ చిరు యుద్ధాలు చేద్దాము రావేలా. చిరునవ్వు ఏదంటే తెలిపేలా చిరునామను నేను అవ్వాలా. వర్క్ ఫస్ట్. నేనేం అడగలేదు. ఈ లెంత్ కరెక్ట్ కాదు. బుల్షిట్. ఇదైతే ఓకే. ఇది ఒక్క నిమిషం సార్. శివ సార్, ఇంతమంది పని చేస్తుంటే వాళ్ళని వదిలేసి నన్ను వేసుకుంటున్నా. ఏమైంది? ఈ పకోడా గాడి దగ్గర నేను పని చేయాలని సార్ చిన్నదని చెప్పి ఇప్పుడు XXL 4XL అని టార్చర్ చేస్తున్నారు సార్. బ్లడీ ఫుల్. సెకండ్ ప్రాజెక్ట్ నా ప్లీజ్.
ఆడు నా ముక్కులు మేకట్టి కెలుకుతున్నాడు సార్. ఛీ! మంచి ఓనర్ భోజనానికి పిలుస్తున్నారు. నిన్ను అడుగుతారు అన్న మాత్రం అడగడురా. ఉంటే నువ్వు నా తోడులాగా అంతే చాలు ఓ వేడుకేగా చేసే చిరుగాయం కలకాలం నెమరెయ్యాలి ఓ గురుతులా వేసే ప్రతి అడుగు నా వెనకే నువ్వు ఉన్నావు ఓ నిజములా నువ్వే మజిలీ సరిహద్దుల్ని దాటేసి వేళ చిరు యుద్ధాలు చేదాము రావేలా చిరునవ్వు ఏదంటే తెలిపేలా చిరునామను నేను అవ్వాలా మరో ప్రయాణం పెళ్లి గురించి ఎప్పుడు మాట్లాడుతున్నావు? రేపే డైరెక్ట్గా నువ్వు ఇంట్లో మాట్లాడుతున్నా. ప్రియా నా ప్రాణం ఒక నువ్వు ఒక నేను ఒకలాగే నడిచాము ఈ దారుల్లో మౌనాల భాష తెలిపే నిశ్వాస అది నేను చూసా మనసారా ఓ సరిహద్దుల్ని దాటేసి వేళ చిరు యుద్ధాలు చేదాము రావేలా చిరునవ్వు ఏదంటే తెలిపేలా చిరునామను నేను అవ్వాలా హద్దుల్ని దాటేసి వేళ చిరు యుద్ధాలు చేదాము రావేలా చిరునవ్వు ఏదంటే తెలిపేలా చిరునామను నేను అవ్వాలా హద్దుల్ని దాటేసి వేళ చిరు యుద్ధాలు చేదాము రావేలా చిరునవ్వు ఏదంటే తెలిపేలా చిరునామను నేను జాబ్ దొరికేంత వరకు టాపిక్ తీసుకురాకు. మళ్ళీ మాట్లాడతాం. రేపు ఇంటర్వ్యూ ఉందిరా, డ్రాప్ చేస్తావా? క్లయింట్ మీటింగ్ ఉంది మిట్టు, రేపు పొద్దున కన్ఫర్మ్ చేసేదా? పర్లేదులే. ఆల్ ది బెస్ట్ మే. హలో, ఎంగడికిందేనా? సరే, వెయిటింగ్. చెప్పండి. హాయ్. హాయ్. పికప్ చేసుకుంటా అని చెప్పాను కదమ్మా. మర్చిపోయా. ఈ ఏరియాలో ఏమైనా మెటీరియల్ కొనడానికి వచ్చావా? లేదే. మరి ఎవరైనా కలవడానికి వచ్చావా? లేదు. ఓ, అంటే ఏదో అద్భుతం జరగబోతుంది అనమాట. ఏ అడగకుండానే పికప్ చేసుకోవడానికి వచ్చావు కదా. అవ్వాల్సింది. క్రెడిట్ కార్డ్ అయిపోయిందంటే ఈ కార్ రే, ఇష్టపడి కదా కొనుక్కున్నా. అదే ఊరు వెళ్ళా. నెల్లూరుకా? ఎప్పుడు? నెల్లూరు కాదు, ఏదైనా ఊరు. ఈ మంత్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఏదైనా ట్రిప్కి వెళ్ళేదా అని. ట్రిప్పా? ఏది, ఆ క్రెడిట్ కార్డ్ మీదేనా? ప్రాజెక్ట్ డబ్బులు వస్తాయి. ఈ గ్యాప్లో ఏదైనా ఇంటర్వ్యూ ఉందేమో, చూసి చెప్తా. మన కంపెనీకి రమ్మంటే మాత్రం దాని గురించి ఆలోచన లేదే. నాకు తెలిసింది నేను చేయాలనుకుంటున్నా, కానీ దాని గురించి తప్పేంది? నీ ప్యాషన్ నువ్వు వదిలేదు కదా, మరి నాది ఐటీ కంపెనీలో పనిచేయడం కూడా ఒక ప్యాషనా? అవసరం లేని టాపిక్ వదిలే. ఇదిగో ఇదిగో అంటూ మన దగ్గర ఇంకా చాలా టైం ఉందనుకుంటే ఏదో పాయింట్లో దాన్ని పిచ్ అంటారు. నీ లైఫ్ మారిందని నాది కూడా మారిపోయింది అనుకున్నావే, మరి దీన్నేమంటారు?
మనం ట్రిప్కి వెళ్తున్నాం. చెప్తా. ఏం చెప్తావు? చెప్తా ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్తావు? ఒకసారి నిన్ను గుర్తు చేసుకో. ఈ క్వశ్చన్ నన్ను అడగవు. హలో, ఎంగరికెంగనా? పిచ్చా నీకు? హార్ట్ బీట్ మాటర్లో అప్ డౌన్ ఉంటేనే బతుకున్నట్టు నీలా మధ్యలో అయిపోతే. మనిషికి హోప్ ఉండాలి. అది ఎప్పుడైనా నాకు ఇచ్చావా? హోప్ అన్నీ వదిలేసి నేను పికప్ చేసుకోవడానికి వచ్చాను కదా, నాకు అవ్వాల్సిందే. నిన్న ఏవండి రండి పోండి అని ఈరోజు కిట్టు మిట్టు అని పిలుచుకున్నంత మాత్రాన అది లవ్ కాదు. నీకు మాత్రం నిన్న ఈరోజు రేపు అన్నీ ఒకటే. ఏ అద్భుతం జరగదు, ఏం మారదు. నువ్వు ఇష్టపడ్డవాన్ని నీతోనే ఉండాలనుకుంటావు. అవచ్చాక నువ్వే ఏదో తప్పు ఎత్తుతావు. ఇదో తప్పుంటే చెప్తా, అయితే లైఫ్ అంటే నీ క్లయింట్ కోసం తయారు చేసిన మినియేచర్ మోడల్ అనుకుంటున్నావా? ఫ్యూచర్ ఇలాగే ఉండబోతుంది అని గ్యారెంటీ ఇవ్వడానికి. లేనప్పుడు పెళ్లి ఎందుకు సావదు? ఏమన్నావు? బైక్ పూలింగ్ చేసేటప్పుడు నువ్వు నాకంటే బెటర్ పొజిషన్లో ఉన్నావు. అప్పుడు నన్ను చూసుకొని నీ గురించి నువ్వు బెటర్గా ఫీల్ అయ్యేది. ఇప్పుడు రివర్స్ అయింది కదా, అందుకే వెళ్ళిపో. నా అక్కర్లేదు. ചേട്ടാ, ഡെലിവറി. പേരെന്താ? ശിവ. അവിടെ വെച്ചിട്ട് പോ. ശരി ഏട്ടാ. అమ్మా, శివా బాగున్నావరా? బానే ఉన్నామ్మా. కొత్తిల్లు ఎట్టుంది? బాగుంది. ఇంటి ఓనర్ ఆడే ఉంటాడారా? తెలీదమ్మా. ఏమే ఇంకా పడుకోలేదా? ఇంకా లేదు. మీ నాయన నీ మీద చాలా కోపం మీద ఉన్నాడు. ఇంటికి వస్తాడా అని చెప్పి నువ్వు రానేలే. ఆ అబ్బాయి చాలా మంచి పిల్లోడు మే. మా దీని గురించి మళ్ళీ మాట్లాడితే ఈసారి ఫోన్ కూడా ఎత్తును. తర్వాత శివ అది చెప్పు. హలో 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 సాంబార్ పోయి. సర్లే, ఏం చేస్తాండావు? ఇప్పుడే తిన్నా. హాస్టల్ ఫుడ్ బోర్ కొడుతుంది. ప్రీతి ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా. ఓ, ఆ అమ్మి ఎవరు కూడా ఉంటుంది? వేరే అమ్మాయితో. కాలు కట్టయిందమ్మా, ఏదో చెప్తున్నావు. ఏమిరా ఎట్టుండు? నాన్న నేను బాగున్నా నాన్న, నువ్వెట్టున్నావా? సర్లే. అమ్మ అన్న చెప్పినారా నీకు? ఏందది? నేను మీ అమ్మ చెన్నై వస్తా ఉంటాము. ఎందుకు నాన్న? చెన్నై అన్నానగర్ సెంటర్ లో ఫేమస్ ఐవీఎఫ్ సెంటర్ ఉందంట కదా. లాస్ట్ అటెంప్ట్ కింద అక్కడ ఒకసారి ట్రై చేసి చూద్దామనే. ఆషాఢం అయిపోగానే వద్దాం అనుకుంటున్నాం. అబ్బే, అబ్బాయి ఆడే జాబ్ చేస్తా ఉంటాడు. నేరుగా అబ్బాయిని ఆడే చూద్దాం. సరే, ఎప్పటిదాకా? ఆషాఢ మాసం. ఏమైనా చేసుకో, యాడికైనా పో, కానీ ఎల్లుండి మాత్రం ఖాళీ పెట్టుకో. అడ్రస్ పంపు. నానా ఏమిరా? ఏం లేదు, నేను పంపుతా. ఉంటా. ఇదిగో ఏవో మౌనాలే మెలేస్తే ప్రాణాలే ఈ పయనం అమ్మా నాన్న వెళ్ళేదాకే ముందే మలుపున్నదో. వరాలే పంచే మనస్సే చే
గుండెల్లో అపార్థమేదో గాయంలా తాకే సింపుల్ ప్రొసీజర్ దా గూడు వీడే గువ్వల్లో నిరాశలెన్నో గుండెల్లో చేరే తెలియని వేదనలో ఒంటరిగా ఏమైపో అలసిన రెక్కలలో ఎంత ఆరాటం లోలో ఉన్న బాధి పెదాలే దాటి రాదే బరువు మోసే నమస్తే బాబు మేఘంలా తపించే ఈ వేళ ఓ పొరబాటుకే పెరిగే ఎడబాటులో సార్ కార్డ్. ఏమయ్యా నువ్వు మాట్లాడు. నన్నే మాట్లాడమంట. ఏదో ఒకటి మాట్లాడు. మీరే చెప్పాలి బాబు. నాకు ఓకే అంకుల్. శివా అమ్మా నాన్న మిమ్మల్ని చూడగానే చేశారని చెప్పాను. सडन अधिक मरना है स्टॉप द प्रोसीजर पहले कंटिन्यू பண்ணிருந்தா it would be very very risky we can't go ahead with treatment వరాలే పంచే మనసే చేరే వెలేసి పోతే అలా నిజాలే చూపే క్షణాలే నేడు నిశ్శబ్దం అయితే ఎలా ఊరికి పోయినాక కాల్ చేస్తా. కంపెనీలో మాట్లాడి బిర్రన బయలుదేర్రా. అవును ప్రీతి ఆడుండాలి. ఈ డిన్నర్ తర్వాత బాత్ టబ్ లో డిన్నర్కి వెళ్దామా? ఐఎమ్ వెయిటింగ్. నువ్వు ఊరికి వచ్చినాక కార్తీక్ ఇంటికి పోయి రావాలి. నువ్వు ఇక్కడ పనులను చూసుకొని బిర్ని ఇంటికి రా. పోనీ. ఏమైందిరా ఇప్పుడు బట్టలు ఆరేస్తున్నావా? ఏం లేదురా, మీ వదిన ఐవీఎఫ్ ట్రీట్మెంట్ నుంచి వచ్చిన తర్వాత తిన్న వెంటనే కళ్ళు తిరిగి లైట్గా వాంతి చేసుకుందిరా. అప్పుడప్పుడు అలా అవుద్దా? ట్రీట్మెంట్ వల్లేరా, కొన్ని రోజులే. ఒకప్పట్లాగా ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ అయితే అన్నీ సర్దుకుంటాయి. నాకెలాగైనా పిల్లలు కావాలని పట్టుదలకు పోయిన రోజులున్నాయి. ఇప్పుడు పిల్లలే వద్దనుకునే రోజులు వచ్చేసాయి. తన వల్ల కావట్లేదురా. తను ఒంటరిగా రూమ్లో ఎంత బాధపడుతుందో నాకు మాత్రమే తెలుసురా. అయినా ఒక్కసారి కూడా ట్రీట్మెంట్ వద్దు అని చెప్పలేదు. అడ్మిట్ చేసిన ప్రతిసారి ఆ ఫామ్లో అట్ యువర్ ఓన్ రిస్క్ అన్న చోట సంతకం పెట్టేటప్పుడు చాలా భయం వేస్తుందిరా. ఇంకో ప్రాణం పోయడానికి తన ప్రాణం ఎంత మెంటల్ స్ట్రెంగ్త్ కావాలరా. నాకు తను బాగుంటే చాలరా. అయినా కంటేనే వారసులా, లేకపోతే కాదా? మనల్ని నమ్మొచ్చారా, మనం నిలబడకపోతే ఎలా? సరేరా, రేపు మాట్లాడదాం. నువ్వు పడుకో.
నా నేను కొటేషన్ ఇచ్చేది వస్తా. చెక్కుతో రండి సార్. ఏంటి గిరన్నా వాకింగా? ఏంటి నువ్వు ఫోన్ ఎత్తడం లేదు. అవసరం ఉన్న టైంలో నువ్వు లేవు శివ. ఇప్పుడు ఏం మాట్లాడినా వేస్ట్. అది కాదు మే, చెప్పేదేమో సడన్ గా ఓ ప్రాబ్లం వచ్చింది. అసలు నా ఫోన్ కూడా నా దగ్గర లేదు. ఇప్పుడెందుకు వచ్చావు? ఎక్కడ ద మూమెంట్ ఇస్ గాన్ శివ అంటావేమో అని భయం వేసింది. నాకు నచ్చింది నేను చేస్తే కూడా గొడవ అయితే నన్ను నేనే మర్చిపోతా. నిజంగా సారీ మే, ఏదో తెలియకుండా మాట్లాడేసా. నీకు మాట్లాడడం రాదు కదా, తెలుసు. ప్రీతి, నేను ఒకటి చెప్పనా? ఈ 2 days ఇక్కడే జాలీగా ఉండిపోదాం. చూడు, ఈ నీళ్ళు, ఈ సోపు, ఈ అందమైన రూము. నీకేం బాగానే చెప్తావు. మన ఇంటికి రెంట్ నుండి కరెంటు తగా అన్ని నేనే కొడుతున్నా. అవును కదా? వాడెవడో ఓకే చెప్పేశాడు. మా వాళ్ళు పనులు స్టార్ట్ చేయడానికి ఊరెళ్ళారు. పిచ్చ లైట్ అండ్ డైరెక్ట్ గా మీట్ అయ్యి చెప్తానులే. మిత్ర అంటే జస్ట్ ఒక మిత్ అనుకోమని, ఈజీగా సాల్వ్ అయిపోద్ది. ఏయ్, చాలా రోజుల తర్వాత టెండర్లో మ్యాచ్ వచ్చింది తెలుసా? ఓ, అయితే పోయి డేట్ చేసుకో పో. డిలీట్ చేస్తా. ఫస్ట్ ఇక్కడ నేను దొబ్బే. హ్యాండ్ ఇవ్వదా? తెలీదు. మండూరు కాదులే. మండూరే. ఏదో మర్చిపోయి ఉంటారు. ఏమైందన్నా? ఏంది అయ్యేది? పక్క దొక్కో. పగలు 11 గంటలకి, రాత్రి 11 గంటలకి తేడా తెలీదా కోతినా కొడుక్కి? ఏమైందమ్మా? ఏం లేదమ్మా, మీ బావ ట్రైన్ టికెట్ రేపు పొద్దున 11ంటికి బుక్ చేసినాడు. రేపటికి బుక్ చేశాడా? అదే కదా. ఆగండి నాన్న, నేనేదో ఒకటి చూసి బుక్ చేస్తా. అదంతా అయ్యేది లేదమ్మా. అనవసరంగా టికెట్ డబ్బులని వేస్ట్ అవుతాయని క్యాన్సిల్ చేసి ఉండాలి. ఎవరిదమ్మా చెప్పులు? ఏనా? ఏం చేస్తా ఉండవు? ఇప్పుడే తిన్నా. ఏం తిన్నా? అది ఇడ్లీ తిన్నా నాన్న. మీరంటే ఫ్రెష్ అవ్వండి, పొద్దు మాట్లాడుకుందాం. అవును, ఇంత రాత్రి పడుకోకుండా నువ్వు ఏం చేస్తా ఉండవు? నీ ఫ్రెండ్ ప్రీతి ఎప్పుడు వస్తుంది? ఏంది మాట్లాడమేంది? వస్తుంది నాన్న. ఓకే మేడం, రిపేర్ అయిపోయింది, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. హలో, 5 stars మాత్రం ఇవ్వడం మర్చిపోకుండా. వీడవుడు డిష్ టీవీ రిపేర్ చేయడానికి వచ్చాడు నాన్న. డిష్ టీవీ? నువ్వు బయటికి ఇంట్లో రాత్రి పూట ఏం చేయాలి? ఏంటమ్మా, ప్రాజెక్ట్ 6 ఓకే అని చెప్పారా? శంకరన్న ప్లీజ్ మీరే హెల్ప్ చేయాలి. నేనే హెల్ప్ చేయాలి? శివ దొరికిపోయాడు. ఎవరి దగ్గర? నాన్నకు దొరికిపోయాడు. డిష్ టీవీ రిపేర్ అని చెప్పాము ఇక్కడ. నైట్ 10 o'clock ఎవడన్నా డిష్ టీవీ కనెక్షన్ ఇవ్వడానికి వస్తాడా? అది సరే, నైట్ గా మాట్లాడి కొటేషన్ రా అని లాక్ వచ్చాడు. నన్ను మోసం చేయడమే వీడు పని. మీరే ఏదో చేయాలన్నా, ప్లీజ్ రండి. ఫోన్ పెట్టు. అన్నా పెట్టు. ఆంటీ, జనానికి సెన్సరే లేదు. ఏదో ఒకటి చేద్దాం. హే, శివ దొరికిపోయాడంట. వాడు చావాడు చేస్తాడు, నీకెందుకు? పిచ్చా నీకు? ఆ ఇల్లు మనదేరా. రా పోదాం, రా.
ఇదేమైనా అపార్ట్మెంటా లేక ఇంకేమైనా? ఎవడు పడితే లోపలికి వస్తా ఉన్నాడు పోతా ఉన్నాడు. ఏడయ్యా సెక్యూరిటీ? ఏందయ్యా నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు లోపలికి వస్తా? అంకుల్ అంకుల్ ఇక్కడ వద్దు అంకుల్, పైకి వెళ్ళి మాట్లాడుకుందాం ప్లీజ్ అంకుల్. ఏందమ్మా పైకి వెళ్ళి మాట్లాడేది? ఏం మాట్లాడతా పైకి వెళ్ళి? అంకుల్ మన పైకి వెళ్ళి మాట్లాడుతున్నాం. పైకి వెళ్ళి ఏంది మాట్లాడేది? ఇదే పని నీ కూతురికైతే నువ్వు ఒప్పుకుంటా? ఇంతకీ నువ్వెవరో? అంకుల్ నా బాయ్ ఫ్రెండ్. నువ్వెవరో? మై నేమ్ ఇస్ శంకర్. నేను వీడు ఒకే కంపెనీలో పని చేస్తున్నాం. ఎండి ఫోన్ చేస్తే ఎత్తట్లేదు సార్, అందుకే నన్ను పంపించారు. రేయ్ ఫోన్ చేస్తే తీవా? ఆయన నన్ను వేసుకుంటున్నాడు. రారా మీరు వస్తారా? షూవా? ఎవరి డెత్ పీసు? సార్ డ్యూటీకి టైం అయింది, వదలండి. ఏమ్మా నీదేం డిష్? ఎయిర్టెల్ అంకుల్. సరిగ్గా ప్లాన్ చేయడం రాదా? ఇంతసేపు అమ్మాయికి మీరు నాన్న అనుకున్నాను సార్. ఏంటి ఇలాగే అందరి ఇంటికి వెళ్ళి కొటేషన్ ఇస్తారా? చెయ్యనాది. నిన్ను నమ్మి ఇక్కడ పంపిస్తే ఇదా నువ్వు చేసేదే? ఆ చిన్న పిల్లని వదిలేండి సార్, పాపం. ఏజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్. మీకు ప్రాచితమే లేదు సార్. యు ఆల్రెడీ కామిస్ట్. మిమ్మల్ని కాదు సార్, ఏం లేదు సార్, జనరల్ అడ్వైస్. యు టేక్ కేర్ సార్. ఆడు చూడు ఎట్లా చూస్తా ఉన్నాడు అని. పోసించాలే పో. మేము ఎప్పుడు బయటికి పోతామా ఎప్పుడు ఇంట్లోకి దూరతామా అని కాసు కూర్చుండాడు నీ కొడుకు. తలుపుకే గోళ్ళెం అనేది ఒకటి ఉంటది, అది తీసి లోపలికి రమ్మంది మీ అమ్మాయే. అది మర్చిపోతున్నావు. ఆల్రెడీ కాపురమే పెట్టేశారు, దానికి ఒక డిస్కషన్. నువ్వు నోరు మూసుకుంటే మంచిది. చూడండి మా అమ్మాయికి మంచి పెళ్లి సంబంధం చూసుండాము, పై నెలలోనే పెళ్లి. వీళ్ళేం స్కూల్ పిల్లలు కాదు, ఉద్యోగాలు చేసుకుంటూ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేసే ఏజ్ లో ఉన్నారు. వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నాం అని చెప్తున్నారు. వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆలోచించాలి కదా. ఈ లవ్వులు గివ్వులు అని మా ఫ్యామిలీకి సెట్ అయ్యేదిలే. ఓ పని చేయండి, మీ అబ్బాయికి మీ కులంలోనే ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసి. ఓ అదా ప్రాబ్లమ్. అయితే ఇంక మాట్లాడి వేస్ట్ అబ్బా. ఇంతకాలం మేము గౌరవంగా బ్రతుకుంటాము, అదే ఊర్లో మేము గౌరవంగా సావాలనుకుంటా ఉంటాం. తప్ప ఏంది? చూడమా, ఇప్పుడు నువ్వు మా ఇంటికి వచ్చేసినా మాకేం ప్రాబ్లం లేదు. నా కొడుకు సంతోషంగా ఉండాలి, మాకు కావాల్సింది అంతే. అయ్యయ్యో ఏమి ఫ్యామిలీ అయ్యా, పిలుస్తూ ఉండారు. ఓ చూడండి, మీకు ఏమి పని లేకపోవచ్చు, నాకు మా ఊర్లో చాలా పని ఉండాది. లే పోదాం. లే. అయ్యో నమస్కారం. నమస్కారం. నానా, ఇంటి తాళాలు నా దగ్గర ఉన్నాయి, ప్రీతికి ఇచ్చేసి వస్తా. సరే ఇచ్చిరా పో. మీరు ఊరుకోండి, అమ్మాయి తిరిగి వస్తుండదేంది? మీరు అడిగిన వెంటనే వచ్చేద్దామని అనుకున్నా ఆంటీ, కానీ అమ్మా నాన్నని అవమానించినట్టు ఉంటుంది. కొన్ని రోజులే ఆంటీ, అన్నీ సెట్ అయిపోతాయి. Living together, eh? శివ, మిత్ర ఏమన్నా ఫోన్ చేసిందా? చేయలే. చేస్తుంది.
హాయ్ మీరు బ్రదర్ మిత్ర లవర్? ఎస్ బ్రదర్. కూర్చోండి. బ్రదర్, మిత్ర మా ఇంటికి వచ్చి అన్నీ అమ్మా నాన్నకి చెప్పింది. మేమే ఏదో ఒక రీజన్ చెప్పి డ్రాప్ అవుతాంలే. ఓకే? నన్ను కాంటాక్ట్ అవ్వడం కుదరట్లేదు బ్రదర్, అందుకనే కొంచెం టెన్షన్ పడ్డాను. లవ్ కోసం ఇన్ని స్టెప్స్ తీసుకుందంటే గట్టిదే. లక్కీ బ్రో నువ్వు. థ్యాంక్స్ లాట్ బ్రదర్. ఓకే బ్రదర్. హలో ప్రీతి, మిత్ర ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది. నీకేమన్నా ఫోన్ చేసిందా? లేదు శివ, నేను ఎలాగైనా ట్రై చేస్తాం, నువ్వు టెన్షన్ పడుకో. మిత్ర నుండి ఏమైనా? అసలు రీచ్ అవ్వడం కూడా కుదరట్లే. మీరందరూ మీకు ఇష్టమైన వాళ్ళు కష్టాల్లో ఉంటే వాళ్ళ పక్కనే ఉందాం అనుకుంటారు. ప్రాబ్లం ఏంటంటే అనుకుంటారంతే. అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ తొందరగా దొరకదు శివ. ఫస్ట్ మీరు పక్కనుండండి చాలు, మిగతాది నేను చూసుకుంటా. చెప్పండి శివ. బ్రదర్, చిన్న హెల్ప్. హలో హలో శివ, ఎక్కడ ఉన్నావు? మిత్ర, డాక్టర్ సార్, ఇక్కడ ఫెసిలిటీస్ లేవు సార్. వెంటనే సిటీ హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఫ్రాంటోటెంపరల్ లోబార్ డీజనరేషన్, పిక్స్ డిజీజ్ అంటారు. దానివల్ల బ్రెయిన్లో ఉన్న నర్వ్ సెల్స్ నెమ్మదిగా పనిచేయటం మానేస్తాయి. అండ్ నౌ
షీఈ్ ఎట్ ద కోర్. సడన్ గా ఎలా వచ్చింది డాక్టర్? జెనెటిక్ కనెక్షన్స్, స్ట్రెస్, ఫుడ్, రేడియేషన్స్, లైఫ్ హ్యాబిట్స్. ఇవాళ సొసైటీలో సోర్సెస్కి ఏం తక్కువ? ఒకప్పుడు 40 yearsకి వచ్చాయి ఇవన్నీ, ఇప్పుడు 10 yearsకే వచ్చేస్తున్నాయి. వార్నింగ్ సైన్స్, అబ్నార్మల్ సిమ్టమ్స్ అన్నీ కనిపిస్తాయి, కానీ రేపటికి చూసుకోవచ్చులేని వదిలేస్తున్నారు. నయమవుతుందా డాక్టర్ గారు? సెల్స్ పనిచేయటం ఆగిపోతే మిగతా అన్ని ఆర్గన్స్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. గ్యారంటీ ఇవ్వలేం. వీ విల్ ట్రై అవర్ బెస్ట్. ప్రాపర్ మెడికేషన్స్, ట్రీట్మెంట్, ప్రాపర్ కేర్ తీసుకుంటే వీ క్యాన్ మేక్ ఎ డిఫరెన్స్. హార్ట్ బీట్ మాటర్లో అప్ డౌన్ ఉంటేనే బతుకున్నట్టు. నీళ్ళ మధ్యలో అయిపోతే ఏ పాదం ఏ తీరం చేరే నో తెలిపేది ఎవరంట. జరిగే ఈ ఆట ఏ బంధం ఎవరితో రాసే దీని తర్వాత ఓకే అంటాడు అనుకుంటున్నా. మదితోనే ముడిపడదా నేస్తమై పదాంటూ నీతో రాదా సావాసమై సదా నీతో ఉండిపోదా కదే. చూస్తూ చూస్తూ కాలం అయిపోతుంటే జ్ఞాపకం లోలో చెదరని గురుతై ఓ మరువని మమతై నీలో నాలో నిలవదా ఓ నీడై నడవదా అదే ఆధారంలో అదే
చెక్ సార్ ఇది. సారీనా, ఈ మధ్య పేమెంట్స్ టైంకి చేయలేకపోతున్నాను. మిత్రమని జాగ్రత్తగా చూసుకోండి సార్. మిగతా అన్ని నేను చూసుకుంటాను సార్. కడవరకు కరగదుగా నేస్తమై పదాంటు నీతో రాదా సావాసమై సదా నీతో ఉండిపోదా పదాంటు నీతో రాదా సదా నీతో ఉండిపోదా కదే. யார் அட்மிட் பண்ணிருக்காங்க? அம்மா. உங்களுக்கு? வைஃப். ஓகே. అసలు ఆఫీస్కి వెళ్తున్నావా? ఏ ఎప్పుడు ఇక్కడే ఉంటున్నావు కదా. ఒక హగ్ ఇవ్వవా? సిస్టర్, మిత్రం చూసారా? ఇది జూమ్ చేయండి. యో, నీకు ఆ రోజే చెప్పుడులే మీతో మాకు సంబంధం వద్దని. ఇందుకే తిరిగి ఊరికి రా అని నెత్తి నోరు బాదుకుని ఉండాది. ఇంతకాలం అంత నొప్పి ఎలా భరించుండాదో, ఇంకేమవుతాదో. అరే, అంత బాధ ఎలా తట్టుకుండాదో తెలుసుకునే లోపు నీ కొడుకు. అరే, ఏం కుటుంబం అయ్యా మీది? నీ కొడుకు చేసే ఏదో పనులన్నిటికీ వెనకాసుకొస్తా ఉండవు. సిగ్గనేది లేదా మీ కుటుంబానికి? నానా, ఏం మాట్లాడుతున్నావు నానా? ఊరికొస్తే ఏం చేస్తారు? దానికి పెళ్లి చేస్తారు. తర్వాత అది పిల్లల్ని కనాలి, లేదా మీ గౌరవం కోసం ఏదో ఒక ట్రీట్మెంట్ తీసుకొనైనా పిల్లల్ని కనాలి. అయినా నొప్పి గురించి మీరు మాట్లాడకండి నానా, అది మీకు అర్థం కాదు. మేం వెనకేసుకొస్తుండామా? సరే, మిత్ర కష్టపడుతుండదని అనుకుంటున్నారు కదా. మీకు పెయిన్ అనే మాట ఒక ఫీలింగ్ మాత్రమే. అనుభవించే వాళ్ళకి అది నరకం. అనుభవిస్తున్నది మిత్ర. మీలాగా పరువు ప్రతిష్ట అంటూ ఎంతమంది ఆలోచిస్తూ కూర్చుంటారో తెలియదు కానీ మిత్రకిప్పుడు ఎవరు కావాలో తనకి తెలుసు. మంచి పేరు కదా. తర్వాత ఏంటి? డైరెక్ట్ పోలీస్ స్టేషనా? రాబోయే ప్రాబ్లం గురించి ఇప్పుడే ఎందుకు మేము ఆలోచించి టెన్షన్ పడ్డామా? మో, నేను మీ నాన్న గురించే మాట్లాడలే. ఇక నుంచి ఓన్లీ #moments in memories with మిత్ర. ఇప్పుడే వస్తాను. తప్పు చేస్తున్నాం. ఇక్కడ పోలీస్ కంప్లైంట్ వరకు పోతుంది. దీని ఇంకా పెద్ద చేయొద్దు. ఎక్కడున్నావు? ట్రీట్మెంట్ అని ఇంకెన్ని రోజులు కాదు, 6 నెలలైంది. ఆ 4 గోడల మధ్య ఆ మనుషుల చుట్టూ బతికించాలి.
వచ్చిందినా నేను నిలబడకపోతే ఎలా? మ్యాజిక్ సిటీ కదా. కొల్లమ్మ. చెన్నై. నువ్వు కేరళకు వచ్చి చెన్నైని మిస్ అవుతున్నావా? నువ్వు నీ ఫ్యూచర్ కోసం పరిగెట్టినప్పుడు నేను నా ప్రెజెంట్ని వెతుకుతూ ఉన్నా. రెండు చెన్నై ఇచ్చింది కదా. ఆ రోజు టీ షాప్లో ఒక పెయిన్ఫుల్ స్మైల్ ఇచ్చావే, బడ్డింగ్ ఇంటీరియర్ డిజైనర్ అని. ఆ పెయిన్ఫుల్ స్మైల్ నచ్చింది. సాడిస్ట్. నిన్నటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఈరోజు దానికే సరిపోతుంది. రేపటికేం ఉండదు కదా గుర్తు చేసుకోవడానికి. నువ్వు కరెక్టే. హార్ట్ బీట్ మానిటర్ లాగా లైఫ్లో అప్ డౌన్ ఉండాలి. అయితే చెప్తా. నా కళ్ళలో చినపోయన ఆకాశం, కన్నీళ్ళకి సరితూగున ఈ సంద్రం, స్వరం లేని గానం, పదం లేని పయనం, గతం కాని బంధం, ఇవాళ నువ్వేనా శ్రమించేటి సమయం, తలంచేటి జ్ఞానం, ప్రశాంతంలో శూన్యం నేనేనా. గాలి లాలిగా నిమిరే లాలనా, పై పైకి పోమనే భూమిని మరువనా, ఏకాంతమింతలోత నా చింత సొంతమయ్యే ఈ క్షణాలనే నిధిగా దాచనా. లవ్ చాయిసా నీడా నాకు తెలియదు. ఫేట్ అని మాత్రం తెలుసు. అది రావాలనుకుంటే నో చెప్పే ఛాన్స్ ఉండదు. ఎవరు నువ్వు? ఒక రోజులా అడిగితే ఏం వేస్తావు? ఇంకా బ్రష్ చేసుకున్నా. దీనికి నీకేం సంబంధం లేదులే. ఏదో ఒకటి. ఎప్పుడు చూసినా చంటి పిల్లడిలో ఎత్తుకుని తిరగాలి. నేనేనా శ్వాసకాగా ఈ విశ్వం, నేనై మారగా ఏది నాకు సొంతం, ఏదనేగానంతం చెప్పగలమా. దూరాన కొత్త లోకం, దానికెంత కాలం చూడగలమా. స్వేచ్ఛ కోరిన ఎక్కల శబ్దమే, వింటున్న గుండెలో నవ్వుని శబ్దమే, ఆధారమైన దారం ఏ దారిలోన దూరం, గాలి లాలిగా నిమిరే లాలనా, పై పైకి పోమనే భూమిని మరువనా, ఏకాంతమింతలోత నా చింత సొంతమయ్యే ఈ క్షణాలనే నిధిగా దాచనా.
చింత సొంతమయ్యే ఈ క్షణాలనే నిధిగా దాచనా వచ్చిన దారి మర్చిపోయా. ఏయ్ ఇదేనా చెన్నయ్య చిత్తూరా నాకే గుర్తుండదు. పద ఏమే రాకూడని టైంలో వచ్చింది కదా. ఎక్కువ ఆలోచించుకో. ఇంకో ఈరోజు దొరుకుతుందా అని ఆలోచిస్తున్నా. ఈరోజు ఇంకా అవ్వలేదు కదా. గట్టిగా అరవాలని ఉంది. అరిచి వస్తున్నా. లోపల ఏం చేస్తున్నావుమే? ఒకసారి రా. ఆమెకు తన బాడీలో ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు. చెప్పలేకపోతుందిరా. ఇదంతా ఒక మిత్తుగా మిగిలిపోతే బాగుండు అనిపిస్తుందిరా. సారీ అంకుల్. హ్యాండ్ ఇవ్వవు కదా? ఒక ట్రిప్కి వెళ్దామా?
Mitra? Can you hear me? Look at my finger. ఎవరొచ్చారో చూడమ్మా. Can you recognize anyone? మిత్ర, మనం ఈ భూమి మీద పుట్టేటప్పుడు అందరూ సంతోషంగానే ఆహ్వానిస్తారు. అదే పోయేటప్పుడు వాళ్ళతో గడిపిన క్షణాలు, తిరిగిన రోజులు గుర్తు చేసుకుంటే బాధే. అవన్నీ గుర్తురాన్నప్పుడే ఎక్కువగా ఆలోచిస్తాం. నాకు తెలిసి ఇవన్నీ మిత్ర కూడా ఫీల్ అయ్యి ఉంటుంది. కానీ ఆ బాధను మించి నీతో గడిపిన క్షణాలను ఎక్కువగా ఆలోచించుంటుంది. అవి మర్చిపోవటం తనకే మంచిది. ఇక మిగిలిన ప్రతి క్షణం తనకు మాత్రమే సొంతం. ఏ కలెక్షన్ ఆఫ్ మూమెంట్సే మెమరీస్ కదా. లక్కీయే మిత్ర. ఏంటి మళ్ళీ గడ్డం పెంచుకుని తిరుగుతున్నావా? అప్పుడు శైలజ, ఇప్పుడు నేనా? శివ, నాకెందుకో కరెక్ట్ టైంలోనే వెళ్ళిపోతున్నా అనిపిస్తుంది. ఇప్పుడు నాకు సంతోషం కన్నా ప్రశాంతత అవసరం. అది నువ్వు నాకు ఇచ్చావు. ఇక నువ్వు ఆలోచించాల్సింది నీ లైఫ్ గురించి. నువ్వు తీసుకునే ప్రతి స్టెప్ కేర్ఫుల్గా వే. మళ్ళీ టెర్రస్ మీద ఒంటరిగా కూర్చొని ఏడుస్తావో ఏమో. చాలు, చాలా ఏడ్ చేసావు. ఇంకంత హ్యాపీనెస్. అదొక్కటే నేను నీకు ఇవ్వాలనుకున్నా. హోప్ యూ విల్ ఫాలో. నిన్ను మర్చిపోయానంటే నేను పిచ్చిదాన్ని శివ. ముందే ప్రిపేర్ అయ్యాను గుడ్ బై చెప్పడానికి. రే, నేనేం త్యాగం చేయట్లేదు. ఏదో టైం బ్యాడ్ వచ్చింది అంతే. అవును, ఇప్పుడు ఒకటివే చెన్నైలో ఏం చేస్తావు? ఒకటి చెప్పనా? చెప్తే నీకు కోపం వస్తుంది. ఇదంతా నీకు డైరెక్ట్గా చెప్పాలనుకున్నా, కానీ చెప్తే నువ్వు ఏదో ఒకటి అంటావు. ఎందుకంటే
నీకు మాట్లాడడం రాదు కదా. Life is all about sudden goodbyes. Handle it with care.